హాయ్ అండి. అలా ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇంకోటి బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి ఇడ్లీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇడ్లీ చేశానండి ఉదయం వచ్చేసి. అవి ఉంటే వెరైటీగా ఇడ్లీ ఉప్మా చేద్దామని 4 ఇడ్లీలు అయితే తీసుకున్నాను. ఇవి బాగా కలుపుకుందాం. మెత్తగా కలిపేసుకుందాం అనమాట. మన ఉప్మా లాగా ఎలా ఉంటుందో అలా కలిపేసుకుందాం. బాగా మెత్తగా కలుపుకోవాలి. మన కొండ్లు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలి. కొత్తగా ట్రై చేస్తున్నానండి, ఎలా ఉంటుందో చూద్దాం. అలా ఉప్మా లాగా ఎలా చేస్తే ఎలా ఉంటుందని. ఇప్పుడు లైట్గా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. సరిపోతుంది ఉప్పు. అంతా కలుపుకోవాలి మంచిగా. కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి. మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుందండి ఆయిల్. ఇప్పుడు 2 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఫస్ట్. అలాగే కావాల్సినన్ని తిరగమాత గింజలు ఎక్కువే వేసుకోవాలి, బాగుంటాయి. అవి పంట కింద తగులుతుంటే మంచిగా ఉంటాయి. నేను ఎక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా వచ్చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా వేసాను, చూసుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అవి బాగా ఏగుతుంటాయి. మనం ఈ లోపల కరివేపాకు తెచ్చుకుందాం ఫ్రిడ్జ్లో నుంచి. కరివేపాకు అయితే వేసుకున్నాను లాస్ట్లో. ఇంకా వేగిపోయిందన్నమాట మనకి. ఇప్పుడు వచ్చేసి అది వేసేసుకోవాలి. ఇడ్లీది ఏదో ఉందో, ఇడ్లీది మనం కలుపుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకుందాం. ఉప్మా లాగే ఉంది కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చాలా బాగా వచ్చింది కదండి.
ఇది మాడకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.